మనం ఇప్పుడు వచ్చేసి ఈ పైథాన్ ఫుల్ కోర్స్లో మాడ్యూల్ 4లో అయితే ఉన్నాం అనమాట. ఈ మాడ్యూల్ 4లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే పైథాన్లో వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అయితే నేర్చుకోబోతున్నాం గైస్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి గైస్, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి అంటే వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ కంటైనర్స్ గైస్. ఓకే, మన ఇంట్లో ఏదైనా ఒక కంటైనర్, ఏదైనా బాక్స్ అరే డబ్బా లాంటిది తీసుకున్నాం అంటే దాన్ని కంటైనర్ అని పిలుస్తాం కదా. మనం ఆ డబ్బాలో ఏం స్టోర్ చేసుకుంటాం, ఆ డబ్బా ఎందుకు, అసలు పర్పస్ ఏంటి? ఏదైనా ఒక ఇంట్లో వస్తువులు స్టోర్ చేసుకోవడానికే కదా, పప్పు దినుసులు లాంటి, షుగర్, సాల్ట్ ఇలాంటివి స్టోర్ చేసుకుంటాం కదా. అలానే ప్రోగ్రామ్స్లో వచ్చేసరికి మనకి కంటైనర్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం వేరియబుల్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఈ వేరియబుల్స్ అనే కంటైనర్స్లో ఏం స్టోర్ చేస్తాము అంటే మీరు చూస్తే డేటా వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం గైస్. ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది ఒక వాల్యూ, 10 అనేది ఒక వాల్యూ, 15 అనేది ఒక వాల్యూ, ఇలా డేటా వాల్యూస్ అనేవి ఆ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాం. వాటినే మనం వేరియబుల్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. మీరు అడగచ్చు ఈ వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్న అంటే చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. x = 5 అని చెప్పి రాశాను. ఇక్కడ x అనేది ఏంటంటే ఒక కంటైనర్. అక్కడ x అనే రాయాల్సిన అవసరం లేదు, y రాయి, లేదంటే నీ పేరు రాసుకో, యాపిల్ అని రాయి, బాల్ అని రాయి, నీ ఇష్టం అనమాట. ఇక్కడ పేరుతో సంబంధం లేదు, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు నువ్వు కంటైనర్కి. కాకపోతే ఈ x అనే దాంట్లో కంటైనర్లో ఏ వాల్యూ స్టోర్ చేయాలి అనేది = తర్వాత రాయాలి నువ్వు. x అనేది ఒక కంటైనర్, = రాసిన తర్వాత నువ్వు ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ అనేది xలో స్టోర్ అవుతుంది. మీరు చూడండి, x అనే కంటైనర్లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది సక్సెస్ఫుల్గా, రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వేరియబుల్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం ప్రోగ్రామేటికల్గా. సూపర్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే డెస్క్టాప్ మీదకి వచ్చేసి డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం గైస్. మనం ఇంక మీద ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా దాని మీద చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ అనేది స్టోర్ చేసి పెట్టుకుందాం ఆ ఫోల్డర్లో. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తాను. దానికోసం లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోల్డర్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ ఆ ఫోల్డర్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఫోల్డర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫోల్డర్కి ఒక నేమ్ ఇవ్వండి. నేనేమి ఇస్తానంటే పైథాన్ కోర్స్ అని చెప్పి ఇచ్చాను. సూపర్. పైథాన్ కోర్స్ అని చెప్పేసి నాకు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. అండ్ మీరు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తే కనుక ఏమీ లేదు ఇక్కడ చూడండి. ఈ ఫోల్డర్ అనేది ఎంటీగా ఉంది. సింపుల్. ఈ ఫోల్డర్లో మనం ఏం చేస్తామంటే పైథాన్ ఫైల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాం. ఓకే, పైథాన్ ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, నేను ప్రీవియస్గా మీకు చెప్పాను ఎలా క్రియేట్ చేయాలో ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో. మళ్ళీ అలానే చేద్దాం. దానికోసం ఏం చేద్దాం అంటే మనం ఐడిఈ అనేది ఓపెన్ చేసుకుందాం. ఇదిగోండి పైథాన్ 3.14 అనేది ఉంది కదా, దాని మీద ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ పైథాన్ ఐడిఎల్ఈ ఉంది కదా, పైథాన్ ఐడిఎల్ఈ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. ఈ పైథాన్ ఐడిఎల్ఈలో ఏం చేయబోతున్నాం అంటే ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా క్రియేట్ చేయాలి, పక్కన టాప్ లెఫ్ట్ కార్నర్లో ఫైల్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఈ ఫైల్ అనే మెనూ కార్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ న్యూ ఫైల్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి, మనకు ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు చూసుకుంటే కనుక ఈ న్యూ ఫైల్లో అనేది మనం ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. అది మీకు తెలుసు కదా, సింపుల్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హెలో ఇలా రాసుకోవచ్చు ప్రోగ్రామ్స్ అనేవి, మీకు తెలిసిందే. ఐ హోప్ మీకు చిన్నగా కనిపిస్తున్నట్టుంది. నేను సైజ్ అనేది పెంచుతాను. సైజ్ ఎలా పెంచాలంటే ఇక్కడ ఆప్షన్స్ అని చెప్పి ఉంది కదా, ఆప్షన్స్, దాని మీద కాన్ఫిగర్ అని చెప్పి ఉంటుంది. కాన్ఫిగర్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ సైజ్ అని ఉంటుంది. సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం మనం. 14 నుంచి 18 పెడతాను. ఐ హోప్ 18 ఇంకా బెటర్గా కనిపించడం కోసం 22. ఐ హోప్ 22 ఈజ్ బెటర్. సూపర్. మనం ఏం చేద్దామంటే వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వేరియబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అంతా చెప్పాను. ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. x = 5. చూడండి, xలో 5 అనే వాల్యూ స్టోర్ చేశాను. నిజంగా స్టోర్ అయిందా లేదా నాకు చూడాలి అంటే కనుక సింపుల్ ప్రింట్ x అని చెప్పి రాయండి. చూడండి గైస్, నేను ప్రింట్ రాసినప్పుడు ఇక్కడ డబల్ కొటేషన్స్ ఇవ్వలేదు. చూడండి, ఇలా డబల్ కొటేషన్స్ ఇస్తే ఏమవుతుంది, అవుట్పుట్లో x అని చెప్పి ప్రింట్ అవుతుంది. కానీ నేను ఇక్కడ డబల్ కొటేషన్స్ ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ x అనే వేరియబుల్, ఈ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? మీరు చూసుకుంటే కనుక రన్ చేద్దాం. రన్ చేసే ముందు ఏం చేయాలి అంటే స్టోర్ చేసుకోవాలి, సేవ్ చేయాలన్నమాట. ఈ రాసిన ఫైల్ అనేది ఎక్కడో ఒక చోట సేవ్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కాబట్టి ఆ ఫోల్డర్లో సేవ్ చేస్తాను అనమాట. దానికోసం ఏం చేస్తాను, Ctrl+S క్లిక్ చేస్తాను. లేదంటే ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ అని ఉంటుంది, ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఇలా అయితే పాపప్ వచ్చింది కదా. ఈ పాపప్లో డెస్క్టాప్లోకి వెళ్ళండి. డెస్క్టాప్లో నేను వచ్చేసి పైథాన్ కోర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఆ ఫోల్డర్ లోపల ఏం చేస్తారంటే ఫైల్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు వేరియబుల్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి
వేరియబుల్స్ డాట్ పీవై అని చెప్పి రైండింగ్ ఉండే వేరియబుల్స్ డాట్ పీవై ఏంటి అని మీరు అడగచ్చు. ఏదైనా ఒక ఫైల్కి ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది గైస్. అలాగా పైథాన్ ఫైల్స్కి వచ్చేసరికి డాట్ పీవై అనేది ఎక్స్టెన్షన్ అనమాట. సింపుల్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసేయండి, సేవ్ చేసేసాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే రన్ చేయాలి గైస్. ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్ రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే చూడండి అవుట్పుట్లో ఏమొచ్చింది, నాకు 5 అనేది వచ్చింది. రైట్, మీరు చూడండి ఇక్కడ ఈ 5 అనే వాల్యూ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే y అనే వేరియబుల్ తీసుకుంటాను. y అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేశాను. దాన్ని కూడా ప్రింట్ చేద్దామా, ప్రింట్ y. ఓకే, దెన్ మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి. ఓకే, సేవ్ చేయమంటుంది, సేవ్ చేస్తాను. చూడండి 5 అనే వాల్యూ ప్రింట్ అయింది, 10 అనే వాల్యూ కూడా ప్రింట్ అయింది. ఎందుకంటే మనం 2 ప్రింట్ స్టేట్మెంట్లు రాసాం, x y. నవ్వు మనం ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట, ప్రింట్ x ప్లస్ y, ఇలా కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే x వాల్యూ 5 అండ్ y వాల్యూ 10, ఈ రెండు ఎడిషన్ అయ్యి మనకి అవుట్పుట్లో 15 అనేది చూపిస్తుంది అనమాట. చూద్దాం రండి. రన్ ద మాడ్యూల్ అండ్ సేవ్. చూడండి 5 అనే వాల్యూ ప్రింట్ అయింది, 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. దెన్ మనకు వచ్చేసి 15 x ప్లస్ y, 5 ప్లస్ 10 అంతా 15 అనే వాల్యూ స్టోర్ అయింది అనమాట. ఇన్ కేస్ మీరు ఇక్కడ y అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నారు అండ్ దెన్ మీరు y అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఇలా డబల్ కొటేషన్స్లో ఇచ్చేసారనుకోండి, y అనే వాల్యూ అనేది యాక్సెస్ అవ్వదు అనమాట. డైరెక్ట్ జస్ట్ y అని ప్రింట్ అవుతుంది. చూద్దాం అది కూడా, చూడండి. యా, చూసారా y వాల్యూ రాలా, జస్ట్ y అని మెసేజ్ మాత్రమే ప్రింట్ అయింది మనకి. కూల్. అండ్ వీటిని మనం ఏమేమి చెప్పుకున్నాం, వేరియబుల్స్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. వేరియబుల్స్ అంటే వాటి యొక్క వాల్యూస్ అనేవి మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ x అనే వాల్యూ 5 అని ఇచ్చాను నేను. ఎక్కడో ఒక సమ్ ఎక్స్టెంట్ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత x అనే వాల్యూ నాకు 100 కింద కావాలి. ఓకే, 100 కింద కావాలి. నువ్వు ఇప్పుడు ప్రింట్ చేస్తాను చూడండి, ప్రింట్ x. ఈ లైన్ వరకు, సెకండ్ లైన్ వరకు మనకి ఏంటంటే ఈ x వాల్యూ అనేది 5 కింద ఉంటుంది. ఈ లైన్ వరకు, ఇక్కడ వరకు x వాల్యూ 5, కానీ ఈ లైన్ తర్వాత మీరు చూసుకుంటే x వాల్యూ అనేది 100 ఉంటుంది అనమాట. దానికోసం ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా నేను x ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడ కూడా x ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ 5 వాల్యూ వస్తుంది, తర్వాత 100 వాల్యూ వస్తుంది. రిమైనింగ్ ఇదంతా తీసేద్దాం చూపించడం కోసం మీకు. చూడండి, రన్ ద మాడ్యూల్. యా, ఫస్ట్ ఏ వాల్యూ వచ్చింది, 5 వచ్చింది. తర్వాత ఏ వాల్యూ వచ్చింది, 100 వచ్చింది అనమాట. సో మీరు ముందుగా x ఈజ్ ఈక్వల్ టు 5 అన్నారు కాబట్టి x అనే కంటైనర్ లోపల 5 స్టోర్ అయింది. తర్వాత x ఈక్వల్ టు 100 అన్నారు కాబట్టి ఆ లైన్ తర్వాత నుంచి x వాల్యూ అనేది 100 అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా గైస్, ఇక్కడికి మీకు వేరియబుల్ అంటే ఏంటి, డేటా ఎలా స్టోర్ చేయాలి అండ్ డేటా ఎలా చేంజ్ చేయాలి ఆ వేరియబుల్స్లో అనేది అర్థం చేసుకున్నారు. x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి మనం వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా. ఈ x, y ఇలా ఇస్తున్న నేమ్స్కి ఎలా పడితే అలా ఇవ్వకూడదు గైస్. మనం వాటికంటూ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి అయితే ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ని ఎందుకు ఫాలో అవ్వాలంటే ఎర్రర్స్ రేజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట. మనం ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రూల్స్ ఏంటి అనేవి తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ ఫర్ పైథాన్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి రూల్స్ అంటే, ఫస్ట్ రూల్ వచ్చేసి ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ ఖచ్చితంగా స్టార్ట్స్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్స్కోర్ క్యారెక్టర్ అనమాట. నువ్వు ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకో, యాపిల్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకో. ఓకే, దాని ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏ అనేది ఏంటి, ఒక లెటర్ అనమాట. స్టార్ట్స్ విత్ ఏ లెటర్, ఏదైనా పర్వాలేదు, క్యాపిటల్ అవని స్మాల్ అవని ఏదైనా పర్వాలేదు అనమాట. బట్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. లేదు అలా కాకపోతే కనుక ఆర్ స్టార్ట్స్ విత్ ఏ అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. అండర్స్కోర్ యాపిల్, అంతే, ఇలా స్టార్ట్ అవ్వాలి. అంతే తప్ప అని ఇష్టం వచ్చినట్టు $, ఇలాగా స్టార్ట్ చేస్తాం, లేదంటే 1 బాల్ ఇలా స్టార్ట్ చేస్తాను. ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేయకూడదు. ఓన్లీ నీకు లెటర్ కానీ అండర్స్కోర్ కానీ ఆప్షన్ ఉంది, రైట్. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఏ స్పేస్ బాల్ ఈక్వల్ టు 60 ఇలా కూడా క్రియేట్ చేయకూడదు గైస్. స్పేసెస్ కూడా అలౌ చేయలేదు. ఓన్లీ లెటర్ అండర్స్కోర్ మాత్రమే మనకి అలౌ చేస్తుంది పైథాన్ అనేది వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు వాటికి నేమ్స్ ఇవ్వడం. ఇది ఫస్ట్ రూల్. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి, స్టార్ట్స్ విత్ లెటర్ ఆర్ అండర్స్కోర్. నెక్స్ట్ సెకండ్ రూల్ చూడండి, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. ఏ వేరియబుల్ నేమ్ ఏంటంటే కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్, నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. అంటే ఇలా 2, ఓకే, లేదంటే 10, 100 గూగుల్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇలా స్టార్ట్ అవ్వకూడదు అనమాట.
మనకి నెక్స్ట్ రూల్ వచ్చేసి ఏ వేరియబుల్ నేమ్ కంటైన్స్ ఓన్లీ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్ అంట. థర్డ్ రూల్. ఓకే, థర్డ్ రూల్ ఏంటి? ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఏ నుంచి జెడ్ వరకు అని ఉండొచ్చు, స్మాల్ నుంచి జెడ్ వరకు అయినా ఉండొచ్చు, 0 to 9 మన ఇష్టం అనమాట, నెంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు. ఎక్కడ అంటే మధ్యలో నువ్వు యాపిల్ అని చెప్పి రాసావు కదా, యాపిల్ అని రాస్తే కనుక ఈ మధ్యలో నువ్వు కావాలంటే కనుక క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే స్మాల్ లెటర్స్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ నెంబర్స్ పెట్టుకోవచ్చు 1 2 3 అని చెప్పేసి, ఎండింగ్లో కూడా 1 2 3 అని పెట్టుకోవచ్చు. ఓకే, కావాలంటే అండర్ స్కోర్స్ పెట్టుకోవచ్చు వేరియబుల్ నేమ్స్లో. ఓకే, బట్ స్టార్టింగ్లో మాత్రం ఇందాక మనం ఫస్ట్ రూల్ మాట్లాడుకున్నట్టు ఐదర్ లెటర్ ఉండాలి లేదంటే అండర్ స్కోర్ మాత్రం ఉండాలి. మధ్యలో మాత్రం నెంబర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్స్ ఉండొచ్చు, అండ్ క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, స్మాల్ కూడా ఉండొచ్చు వేరియబుల్స్లో. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను, అందులో ఎన్ని కరెక్ట్ ఎన్ని తప్పు అనేది అయితే మీరు చెప్పండి. ఓకే, ఇది కరెక్టా? అబ్సల్యూట్లీ తప్పు గైస్ ఇది. అండ్ మీరు చూడండి, ఇది కరెక్ట్ మళ్ళీ. అండ్ ఇది కరెక్ట్. అర్థమవుతుందా? ఇవి కరెక్ట్, మధ్యలో అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. సూపర్. ఓకే, నెక్స్ట్ రూల్ అయితే చూద్దాం రండి. మన నెక్స్ట్ రూల్ వచ్చేసి వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు స్మాల్ లెటర్స్లో ఏజ్ అని రాసావు, అందులో 20 స్టోర్ చేసావు. అండ్ దెన్ నువ్వు క్యాపిటల్ లెటర్స్లో ఏజ్ అని రాసావు, అందులో 30 స్టోర్ చేసావు. ఇక్కడ రెండు ఏజే, ఇది ఏజే ఇది ఏజే, బట్ ఏజ్ స్మాల్ లెటర్స్తో క్రియేట్ చేసిన ఏజ్కి సపరేట్ కంటైనర్ క్రియేట్ అవుద్ది, క్యాపిటల్ లెటర్స్తో రాసిన ఏజ్కి సపరేట్ కంటైనర్ అనేది క్రియేట్ అవుద్ది. స్మాల్ లెటర్స్తో రాసిన ఏజ్లో 20 స్టోర్ అవుద్ది, క్యాపిటల్ లెటర్స్లో రాసిన ఏజ్లో 30 స్టోర్ అవుద్ది. రెండు సేమ్ అయితే కాదనమాట. లేదు, మీరు మిక్స్డ్గా కూడా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, అండ్ నువ్వు చూసుకుంటే ఇలా రాయొచ్చు. చూసా, ఇలా డిఫరెంట్ వేస్లో అయితే రాశాను. ఈ 4 డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. అరేస్ ఇప్పుడు నువ్వు తర్వాత మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు 60 అన్నావు అనుకో, దీని వాల్యూ రీప్లేస్ అవుద్ది. ఆల్రెడీ ప్రీవియస్గా 50 స్టోర్ అయింది, అది ఇప్పుడు ఏమవుతుంది 60 కింద మారుతుంది అనమాట. అర్థమైందా గైస్? నౌ నెక్స్ట్ మీరు చూసుకోండి, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ బి కంటైన్ ఎనీ పైథాన్ కీవర్డ్స్. పైథాన్ కీవర్డ్స్ అని కొన్ని ఉంటాయి, అవి కూడా వేరియబుల్ నేమ్స్ కింద ఇవ్వకూడదు అనమాట. మనం ఆ పైథాన్ కీవర్డ్స్ ఏంటనేది మనం ముందు చెప్పుకుంటాం కదా, చెప్పుకున్నప్పుడైతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. బట్ ఇప్పుడు వరకు మీకు పైథాన్ కీవర్డ్స్ గురించి తెలియదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎవరైనా నోట్స్ రాసేవాళ్ళు ఉంటే కనుక ఈ పాయింట్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. పైథాన్ వేరియబుల్స్లో పైథాన్ కీవర్డ్స్ అనేవి పెట్టకూడదు. పైథాన్ కీవర్డ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇఫ్ అనేది ఒక పైథాన్ కీవర్డ్ అనమాట. ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పి రాయకూడదు. అండ్ ఎల్స్ అనేది ఒక పైథాన్ కీవర్డ్ అనమాట. ఎల్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని చెప్పి రాయకూడదు మీరు. అర్థమైందా? సో ఇవన్నీ వేరియబుల్ యొక్క నేమింగ్ రూల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే వేరియబుల్ నేమ్స్తో పాటు నేమింగ్ కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి గైస్. ఆ నేమింగ్ కన్వెన్షన్స్ కూడా చూద్దాం రండి. నౌ మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ టు 20 అని చెప్పి రాసేస్తే ఏమవుతుందంటే మనకి రీడబుల్గా ఉండదు అనమాట ప్రోగ్రామ్ అనేది. ఎవరైనా స్టూడెంట్ యొక్క మార్క్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు, మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి, అలాగా. సో అలాంటి వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే రీడబిలిటీ అనేది మిస్ అవుతుంది అనమాట. ప్రాపర్గా రీడ్ చేయడం అనేది కుదరదు, వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నాం అనేది. సో ఆ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడం కోసం మనకు వచ్చేసి 3 డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ అయితే వచ్చినాయి. ఒకదాన్ని ఏమంటాం అంటే క్యామెల్ కేస్ అంటాం, ఇంకో దాన్ని పాస్కల్ కేస్ అంటాం, ఇంకో దాన్ని స్నేక్ కేస్ అని చెప్పి పిలుస్తాం అనమాట నేమింగ్ కన్వెన్షన్స్ని. ఓకే, ఏంటి నేమింగ్ కన్వెన్షన్స్ ఎందుకు ఏంటనేది చెప్తాను రండి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ యొక్క మార్క్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. మ్యాథ్స్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 10, రైట్? సో బట్ నేను వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు మధ్యలో స్పేస్ ఇవ్వచ్చా? స్పేస్ ఇవ్వకూడదు. మరి ఏంటి ఇలా అంటే ఇబ్బంది అవుతుంది. లేదు, ఎం మార్క్స్ ఏంటి, ఇలా మనకి రీడబిలిటీ అనేది తప్పుతుంది అనమాట. సో బెటర్ రీడబిలిటీ కోసం మనకి కొన్ని కన్వెన్షన్స్ అయితే మనకి ఇచ్చారనమాట. యూనివర్సల్గా అందరూ ఇదే ఫాలో అవుతూ ఉంటారు వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు. సో
అవి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామెల్ కేస్ అనేది మనం దేనికి మోస్ట్ ప్రాబబుల్లీ యూస్ చేస్తామంటే వేరియబుల్స్ని అండ్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసినప్పుడు ఈ కన్వెన్షన్ అనేది యూస్ చేస్తాము. అండ్ పాస్కల్ కేస్ అనేది క్లాసెస్ని క్రియేట్ చేసినప్పుడు మనం యూస్ చేస్తాం అనమాట. అండ్ స్నేక్ కేస్ అనేది కాన్స్టెంట్స్ని క్రియేట్ చేసినప్పుడు యూస్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. ఈ క్లాసెస్, కాన్స్టెంట్స్, ఫంక్షన్స్ ఈ మూడు ముందు చెప్పుకుంటాం. బట్ మీరు ఇప్పుడు ఏం చూస్తారంటే నేమింగ్ కన్వెన్షన్ అనేది చూడండి ఎలా రాస్తున్నాం అనేది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యామెల్ కేస్ చూద్దాం. ఈచ్ వర్డ్ చూడండి, క్యామెల్ కేస్లో ఎలా రాస్తాము వేరియబుల్ పేరు అంటే ఈచ్ వర్డ్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. చూడండి, మై వేరియబుల్ నేమ్ అని ఉంది. ఇందులో ప్రతి మై అనేది ఒక వర్డ్, వేరియబుల్ అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. ఇక్కడ మైలో ఫస్ట్ లెటర్ చూడండి స్మాల్ లెటర్ ఉంది, మిగతావన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. చూడండి, వేరియబుల్లో ఫస్ట్ లెటర్ వి క్యాపిటల్ ఉంది, నేమ్లో ఫస్ట్ లెటర్ ఎన్ క్యాపిటల్ ఉంది. ఈ క్యామెల్ కేస్ అంటే ఏంటంటే, క్యామెల్ చూసుకుంటే మీరు హెడ్ అనేది చిన్నగా ఉంటుంది, తర్వాత అనేది క్యాపిటల్ లెటర్ అనేది వస్తుంది కదా, అలానే క్యాపిటల్ ఇన్ ద సెన్స్ దానికి సమ్ వంపు వస్తుంది కదా, అలానే మనకి ఇప్పుడు వచ్చేసి వేరియబుల్ నేమ్ రాసినప్పుడు ఫస్ట్ హెడ్ అనేది స్మాల్గా రాయాలి, మిగతా అన్ని క్యాపిటల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. నో ఈ క్యామెల్ కేస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తాను రండి. అండ్ క్యామెల్ కేస్లో నా నేమ్ రాయాలనుకుంటున్నా, మై నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే మై అనేది ఒక వర్డ్, నేమ్, ఓకే, మై నేమ్ అనేది ఏంటి, భార్గవ్, ఓకే, ఇలా రాయాలి. అండ్ మ్యాథ్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాం, మ్యాథ్స్ అనేది ఒక వర్డ్, మార్క్స్ అనేది ఇంకో వర్డ్, ఈజ్ ఈక్వల్ టు 10 ఇలా అనమాట. అండ్ సైన్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాం, సైన్స్ మార్క్స్ ఈక్వల్ టు 20 ఇలా అయితే మనకి క్యామెల్ కేస్ అంటాం. నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి మనకి పాస్కల్ కేస్ అనమాట. ఏంటి పాస్కల్ కేస్ అంటే మీరు చూసుకుంటే క్యామెల్ కేస్లో మనం వచ్చేసి ఫస్ట్ లెటర్ని స్మాల్ పెట్టాం కదా, ఇందులో ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ పెడతాం. చూడండి, ఈచ్ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. నౌ మనం ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే పాస్కల్ కేస్ కూడా చూద్దాం. క్యామెల్ కేస్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ పెడదాం, యా, అండ్ దెన్ పాస్కల్ కేస్ కదా, పాస్కల్ కేస్కి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, మై నేమ్, చూడండి మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి. అండ్ దెన్ మ్యాథ్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకో, మ్యాథ్స్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకో, పర్సన్ ఏజ్ స్టోర్ చేద్దాం, పర్సన్ ఏజ్ ఈక్వల్ టు 18. ఓకే, ఇలా మనకి వచ్చేసి ఈచ్ వర్డ్, పర్సన్ అనేది ఒక వర్డ్, ఏజ్ అనేది ఒక వర్డ్, వాటిలో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఇందులో కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. అది పాస్కల్ కేస్ అనమాట. నో మన నెక్స్ట్ నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి మనకి స్నేక్ కేస్. స్నేక్ కేస్లో ఏంటంటే ఈచ్ వర్డ్ సపరేటెడ్ బై ఏ అండర్ స్కోర్. చూడండి, ఈచ్ వర్డ్ ఈజ్ సపరేటెడ్ బై అన్ అండర్ స్కోర్. ప్రతి వర్డ్కి అండర్ స్కోర్ అనేది పెడతాం అనమాట. ఇది కూడా చూద్దాం రండి. యా, స్నేక్ కేస్లో ఈచ్ వర్డ్ మై నేమ్ రాయాలనుకుంటున్నాను అనుకోండి, మై స్పేస్ కాదు అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి. యా, అండ్ పర్సన్ ఏజ్ స్టోర్ చేయాలనుకుంటున్నాను అనుకో, పర్సన్ ఏజ్ ఈక్వల్ టు 10. ఇలా స్నేక్ కేస్ అంటాం అనమాట వీటిని. అర్థమైందా మీకు? క్యామెల్ కేసు, పాస్కల్ కేసు, అండ్ దెన్ స్నేక్ కేస్. గైస్, మనం రూల్స్ మాట్లాడుకుందాం కదా, అంటే స్టార్ట్స్ విత్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఇన్ కేస్ అలా ఇవ్వకపోతే ఏమవుతుందన్న అంటే చూద్దాం రండి. దానికోసం ఏం చేస్తానంటే ఐడిఎల్ఏ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. అండ్ దెన్ మ్యాథ్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను, మ్యాథ్స్ అని చెప్పేసి 10 వాల్యూ స్టోర్ చేశాను. ఓకే, ప్రింట్ మ్యాథ్స్. ఏం ప్రింట్ అవుతుంది నాకు మీకు తెలుసు, 10 అనేది ప్రింట్ అవుతుంది అని చెప్పేసి మీకు తెలుసు అనమాట. సో సింపుల్గా ఓకే, యా, 10 అనే వాల్యూ ప్రింట్ అయిందా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లెటర్ కాకుండా దీని ముందు నెంబర్ ఇస్తున్నాను. చూడండి, 2 అనే నెంబర్ ఇచ్చాను. బట్ మీకు తెలుసు ఖచ్చితంగా స్టార్టింగ్ అనేది నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి. ఇన్ కేస్ 2 అని ఇస్తే కనుక ఇక్కడ నేను చూడండి, ఇక్కడ 2 కూడా ఇస్తున్నాను, 2 మ్యాథ్స్ రన్ చేస్తున్నాను. ఏమొద్దు చూడండి, ఎర్రర్ అనేది రేజ్ అవుద్ది మనకి. చూసారా, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అని చెప్పి వచ్చేసింది మనకి. ఇక్కడ ప్రాబ్లం అయితే ఉంది, 2తో స్టార్ట్ అవ్వకూడదు అని చెప్పి హైలైట్ చేస్తుంది. చూసారు రెడ్ కలర్లో, 2తో స్టార్ట్ అవ్వకూడదు. బట్ మీరు అండర్ స్కోర్ పెట్టుకుంటే కనుక నో ప్రాబ్లం. చూడండి, అండర్ స్కోర్ పెట్టుకుంటే నో ప్రాబ్లం అన్నమాట. యా, చూసారా 10 అన్నది వచ్చేసింది, రైట్, కూల్. అండ్ ఆల్సో మనం మాట్లాడుకున్నట్టు కేసెస్ అయితే ఉన్నాయి కదా, కేసెస్ కూడా చూద్దాం. పర్సన్ ఏజ్ అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను, పర్సన్ ఏజ్ ఈక్వల్ టు 10, రైట్, ప్రింట్
ఇది స్నేక్ కేసు. నెక్స్ట్ వచ్చేసి మై నేమ్ ఈజ్ ఈక్వల్ టు భార్గవ్ సాయి. నేను ఈ మెసేజ్ని అయితే నేను మై నేమ్లో స్టోర్ చేస్తున్నాను. ప్రింట్ మై నేమ్. ఇదేంటి నాకు క్యామెల్ కేసు. నెక్స్ట్ ఇంకేముంది మనకి పాస్కల్ కేసు ఉంది కదా, మ్యాథ్స్ మార్క్స్ స్టోర్ చేద్దాం. మ్యాథ్స్ మార్క్స్ ఈక్వల్ టు 100. ప్రింట్ మ్యాథ్స్ మార్క్స్. యా, చూసుకుంటే కనుక మనకి క్యామెల్ కేసులో ఎలా స్టోర్ చేయాలి అండ్ ఇలా అయితే మనం రాసుకుందాం అండ్ దెన్ రన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారా ప్రతి వాల్యూ సక్సెస్ఫుల్గా అనేది నాకు ప్రింట్ అయింది.